ఇప్పుడు ఆ విధంగా ప్రశ్నించాలంటే ఆ విధంగా చేయలేరు. మీరు అన్నారు ఇప్పుడు ఇందాక. నిజంగా వైఎస్ఆర్ సిపిలో కాపులంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా సమావేశం అయ్యారా? కాపు ముఖ్యమంత్రి అనే డిమాండ్ చేస్తారంటే అక్కడ కూర్చున్న ఎవరికి కూడా ఆ ధైర్యం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికే ఈ రోజు కలవాలనుకుంటే ఈ రోజు కలిసే పరిస్థితి ఉండదు. వాళ్ళ అపాయింట్మెంట్ కేఎన్ఆర్ అంటే నాగేశ్వర్ రెడ్డి గారిని కానీ, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కానీ, లేదంటే కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ అడిగిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి తప్పితే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అధికారం అక్కడ ఎవరికీ లేదు. ఆ వైబిలిటీ కూడా లేదు అక్కడ. అది కాపులకున్న ప్రాధాన్యత. అయితే కాపు సామాజిక వర్గం ఓట్లు కాకపోతే ఆ బాధ ఇప్పుడు కరెక్టే సార్, కలిసే పరిస్థితి లేదు కాబట్టి సరే మనమే ఒక పవర్ హౌస్ గా మారదామని చెప్పేసి వీళ్ళు అనుకోవచ్చు కదా, మరి అక్కడ స్కోప్ ఉంది కదా సార్. ఆ పవర్ హౌస్ గా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పిసిసి ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఈ విధంగా ఎందుకు మారిపోతారు? ఒక కులానికి సంబంధించి వెళ్ళి అక్కడికి మాట్లాడేది ఎందుకుంటది? మరి పవన్ కళ్యాణ్ గారు కాపు కులం చెందిన వ్యక్తి కాదా? పవన్ కళ్యాణ్ విశేష ప్రాధాన్యత లభిస్తుంది. వాళ్ళకి వాళ్ళ పార్టీలో లభించిన ప్రాధాన్యత కూటమి సర్కార్లో లభిస్తుంది కదా. ఒకవేళ కులపరంగానే చూద్దాం మనం. కులపరంగా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎత్తుకి ఎదిగినట్టే లెక్క. మరి వాళ్ళందరూ హర్షిస్తున్నారా, జలసీ ఫీల్ అవుతున్నారా, లేదంటే రెడ్డి వర్గానికి చెందిన జగన్మోహన్ రెడ్డి గారిని మొయ్యాలని ఈ కాపు కులస్తులందరూ అక్కడ ఎవరైతే సమావేశమయ్యారో వాళ్ళందరూ భావిస్తున్నారా? ఈ ప్రశ్నలు ఈ రోజు కాపు అంటే ఏంటి అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మొన్న కాదు సార్, మొన్న సభ ఏంటి అసలు నిజంగా కాపులకు అన్యాయం జరుగుతుందనే ఒకటి. ఎందుకు అంటే ఇక్కడ సాయి కృష్ణ ఇష్యూని తీసుకుంటే సాయి కృష్ణ కాపునే, సిఐ నాగరాజు కాపునే. సరే కాపులకు అన్యాయం జరుగుతుందా? నెంబర్ 2, వైసీపీలో ఉన్నటువంటి కాపులకు అన్యాయం జరుగుతుందా? నెంబర్ 3, ఎందుకనేసి ఈ కుల కుంపట్లో తీసుకురావాల్సి వచ్చింది? ఒక 1 minute క్లోజ్ చేయండి సార్. వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ ఆత్మీయ సమ్మేళనం పెట్టినప్పుడు రాష్ట్రంలో కాపు కులస్తుల మీద వేధింపులు పెరిగాయి, హత్యాయత్నాలు పెరిగాయి. సో దీనికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే. పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టుకొని కూడా వారికి అన్యాయం చేస్తున్నారు అనేది ఒక స్లోగన్ వినిపించిన పరిస్థితి. ఒక సెకండ్ అండి, ఒక సెకండ్. అయితే నేననేది ఏంటంటే అక్కడ అందరూ కూడా ఎవరైతే సమావేశమయ్యారో వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది చెప్పట్లేదు. ఈ 2-3 ఇన్సిడెంట్ నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగింది. ఆయన కాపు కులానికి సంబంధించిన పెద్ద వ్యక్తి. ఆయన మీద ఆ విధంగా కూటమి సర్కారులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి చేయడం ముమ్మాటికి తప్పే 100%. దానిలో ఎటువంటి అనుమానం లేదు. అయితే దానికి సంబంధించి ఇప్పుడు అదే ఇంకో బీసీ వర్గానికి సంబంధించిన ఇంకో వ్యక్తి ఇంటి మీద కూడా దాడి జరిగింది. మరి ఆ కులానికి సంబంధించిన నేతలందరినీ కలిపి ఒక మీటింగ్ పెట్టారా? ఎందుకంటే వాళ్ళ ఓట్లు కాదు ఇక్కడ కావాల్సింది. వైఎస్ఆర్సీపీ ప్రధానంగా భావిస్తుంది ఏంటంటే కాపు సామాజిక వర్గానికి ఎక్కువ ఓట్లు ఉంటాయి, ఆ ఓట్లను టార్గెట్ చేయాలని. లేదా విజయవాడలో ఉన్న వేరే వర్గానికి చెందిన ఒక నేత ఇంటి మీద కూడా దాడి చేసి నిప్పు పెట్టారు. మరి ఆ కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా సమావేశపరచాలిగా. కేవలం కాపుల్ని ఎందుకు సమావేశపరిచే విధంగా చేశారు అంటే ఈ రోజు జరుగుతుంది, చర్చ జరుగుతుంది దాని మీద.